అప్పుడు మాత్రమే మీకు బీసీలు పూర్తి స్థాయి శ్రీనివాస్ గారు ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్తారు? అసలు న్యాయం చేసింది ఎవరు బీసీలకు? మీ కూటమి ప్రభుత్వం న్యాయం చేయబోతుందా, లేకపోతే అంతకుముందు వైసీపీ ప్రభుత్వమే న్యాయం చేసిందంటారా? శ్రీనివాస్ గారు మేడం, ఇప్పుడు ఏదైతే బీసీల కోసమే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి బీసీలు రాజకీయంగా ఎదగాలి, రాజ్యాధికారం రావాలి, బీసీలకి ఏదైతే 34% ఇస్తారని కూటమిలో చెప్పారో సార్ అడిగినట్టు తప్పులేదు. ఏదైనా తప్పు ఉంటే ప్రతి ఒక్కరు అడగాలి. మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఇచ్చినారు ఒకసారి చూడండి. బీసీలకు చూడండి సార్, మీ పార్టీ తరఫున కూడా చెప్పండి. అలా కాదు, ఇది ఏదైతే కూటమి ఏమీ లేదు డొల్లా ఆలోచించండి. మరి మాట్లాడితే మోహన్ గారు మాట్లాడండి. మేము మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, టైం లేదు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుకుంటే మేము మాట్లాడాం కదా. బీసీలకి 34% ఇస్తే మీకు ఏం ప్రాబ్లమా? 50% 50% మీకు తమ్ముంటే ధైర్యం ఉంటే, మీకు ధైర్యం ఉంటే మాలాగా రిజర్వేషన్ పెట్టండి. మీరు మాలాగా ఇవ్వండి. మీరు కూడా చేతనవుతే మీకు ఇవ్వని చేత కాదు, మీకు ఇవ్వని చేత కాదు, మాటలు చెప్పని చేత అవుతుంది. మీ మాటలు కృష్ణాంజనేయులు గారు 175 జీవో నెంబర్ తెచ్చినాం స్వామి అంటే ఆయన కూడా 24% అంటారు. కనీసం ఆయన చదవాలి కదా. ఇలాంటి పార్టీల పరంగా మాట్లాడతారు. దీంట్లో కృష్ణాంజనేయులు గారు జీవో నెంబర్ 176 జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్లి నిలబెట్టినటువంటి వాట వాస్తవమా కాదా అనేది కృష్ణాంజనేయులు చూద్దాం. మోహన్ గారు కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా 34% ఏ విధంగా అమలు చేస్తుందనేది చూద్దాం. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. మోహన్ గారు, శ్రీనివాస్ గారు రైట్ అండి, రైట్. చర్చలో పాల్గొనేందుకు